విధానం, ఇక్కడ ఉండే విద్యా విధానం నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పిస్తుంది, సెల్ఫ్ సస్టైనిటీని నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సస్టైనిటీ ఈ రెండింటిని చంపేస్తే జాతి. మీకు ఇక్కడ ఒక మంచి చిన్న ఒక స్టోరీ చెప్తాను. అంటే స్టోరీ కాదు, ఇట్స్ అన్ ఇన్సిడెంట్. స్వామి రామ పేరు ఉన్నారా? స్వామి రామ అని హిమాలయన్ యోగి. ఓకే, ఆయన ఈ మధ్య కాలం వరకు బ్రతుకున్నాడు. మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా పివి నరసింహారావు గారి పేరుతో హిమాలయాస్లో ఒక ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఒకసారి జపాన్కి వెళ్ళాడు. జపాన్కి వెళ్తే జపాన్లో చిన్న చిన్న పెద్ద వృక్షాలని చిన్న చిన్న వృక్షాలుగా మరుగుజ్జు వృక్షాలుగా, అట్లా వాళ్ళ స్పెషల్ కళ అది. దాన్ని బోన్సాయ్ అంటారు. ఉన్నాయి. ఈయన ఒకటి దగ్గరికి వెళ్ళాడు. ఇదేందా ఇంత పెద్ద వృక్షాన్ని ఇంత చిన్నదిగా చేసావు, ఎట్లా సాధ్యం ఇది అని అడిగాడు. ఏం లేదండి, ఇది చాలా సులభము. నువ్వు వేర్లను కత్తిరించుకుంటూ పోతే పైన ఉన్న చెట్టు పెరగదు. అర్థమైందా? ఆయన తన రూమ్కి వచ్చి తన డైరీలో ఏం రాసుకున్నాడంటే, భరత జాతి యొక్క సంస్కృతి అనేటటువంటి వేర్లను కత్తిరించారు, అందువల్ల భరత జాతి ఒక మరగుజ్జు వృక్షంగా మిగిలిపోయింది అని రాశాడు. నీకు ప్రపంచంలో అన్ని దేశాలని గమనిస్తే అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి నిలబడి ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. నీకు ఏ దేశంలో ఈ పురాతన సంస్కృతి ఉంది, దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి నాకు చెప్పు. ఒక్క దేశం చెప్పు నాకు. దెర్ ఈస్ నో వన్ సింగిల్ కంట్రీ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఎక్సెప్ట్ ఇండియా. నీ పురాతనమైనటువంటి సంస్కృతి నిలిచి ఉన్నటువంటి ఏకైక దేశం ఇది ఒకటే. అండ్ స్క్రిప్చర్స్ కూడా ఇంకా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకా తక్కిన అన్ని దేశాల్లో కారణాలు ఏమైనా కావచ్చు, సమూలంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతులు నాశనం అయిపోయినాయి. కారణం ఏమిటి అని అంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ జాతి ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది. దీని మీద అనేక దాడులు జరిగినాయి. ఒక్క బ్రిటిష్ వాళ్ళు ముస్లిం దండయాత్రలు మాత్రమే కాదు, దానికి ముందు కూడా హూణులు, శకులు, బర్బరులు వీళ్ళందరూ దండయాత్రలు చేశారు. దండయాత్రలను ఎదుర్కొంటూనే ఈ జాతి ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. అంటే ఒక బలం ఉన్నది ఈ జాతిలో. ఆ బలం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి. ఆ బలం ఇక్కడ ఈ సంస్కృతి నీకు ఫ్రీనెస్ ఇస్తుంది, ఫ్రీ థింకింగ్. నువ్వు ఇదే దేవుణ్ణి పూజించు, ఈ దేవుణ్ణి పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు, ఇది చెప్పదు. ఇట్ గివ్స్ ఫ్రీ. నీవు దేవుడు అనేది, నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను, దేవుడు అనే దానికి నువ్వు రూపాన్ని ఇచ్చావు. దేవుడికి ఏ రూపంతో నువ్వు దేవుణ్ణి కొలవగలవు? నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన రూపంతో దేవుణ్ణి కొలువు, తయారు చేసుకో. నువ్వు మన మన్యంలోకి వెళ్దాం ఎప్పుడైనా, అక్కడ ఒక ఇటుక రాయిని పెడతారు, దానికి బొట్లు పెడతారు, అమ్మవారిని మొక్కుతారు కాదా? ఒక చెట్టుకు దగ్గరికి పోతారు, అక్కడ పసుపు పూస్తారు, దానికి బొట్లు పెడతారు. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో, ప్రతి దాంట్లో దేవుడిని చూడడం అనేది భారతీయుల యొక్క ప్రత్యేకత. అండ్ కొందరు చెప్తుంటారు, దేవుడు ఏదో పెద్ద రౌడీ షీటర్ లాగా, నువ్వు నన్ను పూజించకపోతే నీకు. సో ఇవన్నీ, సో నేను ఇక్కడ ఒకరిని విమర్శించడానికి చెప్పడం లేదు, నీ స్వేచ్ఛని నువ్వు కర్తవ్యం చేసుకుంటున్నావు. ఇంకొంతమంది చెప్తారు, ఇది ఒకటే పుస్తకం, ఏమయ్యా
మనిషి మేధస్సు ఏమన్నా ఒక పుస్తకమా? అనంతమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి మనస్సుది, బ్రెయిన్. ఇప్పుడు ఎందుకయ్యా మీకు 33 కోట్ల దేవతలు, ఇన్ని పుస్తకాలు, ఇంత సాహిత్యం? అనంతమైనటువంటి విజ్ఞానాన్ని వెలువరించడానికి అనంతమైనటువంటి సాహిత్యం కావాలి. ఇట్స్ నాట్ కర్టెడ్. నువ్వు ఒక్కడివే తెలియగలవాడివా? ఇక్కడ ఉన్నటువంటి ఒక్కడు నువ్వు, నేను, షూట్ చేస్తున్నటువంటి కెమెరామాన్లు మాత్రమే తెలియగలవాళ్ళ? ప్రపంచంలో అనేక మంది విజ్ఞానులు ఉన్నారు. మన భారతీయ సాహిత్యం ఏం చెప్తుందో తెలుసా? ఆనో భద్ర కృతవో ఎంతో విశ్వత. ప్రపంచం నలువైపుల నుంచి వచ్చేటటువంటి అద్భుతమైన భావాలను స్వీకరించండి అంటుంది. ఇంతకంటే గొప్ప ఇది ఎవరు చెప్తారు? జ్ఞానం అనేది ఎక్కడున్నా నువ్వు యూ హ్యావ్ టు రిసీవ్ whomever they are.